హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఏం చూపించాలనుకుంటున్నా అంటే మీ అందరి కోసం ఒక టిప్ చెప్తున్నానండి. అయితే మనం కిచెన్లో ఇలా ఆయిల్ పోసుకుంటాం కదండి, ఆయిల్ స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని ఈ స్టోర్ క్యాన్ని ఏం చేయాలి, మనం ఇట్లా రస్ట్ పట్టి ఉంటుంది కదా, మొత్తము ఈ రస్ట్ అంతా ఎట్లా రిమూవ్ చేయాలో నేను చూపిస్తానండి. చూడండి, ఇగో క్యాప్ కూడా ఒక 1 వీక్ అయితే చాలు, ఇట్లా అయిపోతుంది. మనకు ఏం చేయాలంటే ఇప్పుడు దానికోసం మనం ఒక టిప్ గోధుమ పిండి ఏం చేయాలి, మొత్తం దీనిపైన ఇట్లా చల్లాలన్నమాట. ఇట్లా ఇట్లా చల్లేసేయాలి మొత్తము. ఇట్లా చల్లేసి దీన్ని మొత్తము ఇట్లా గట్టిగా రబ్ చేయాలన్నమాట. రబ్ చేసి మొత్తం మంచిగా ఇట్లా రబ్ చేయాలన్నమాట మొత్తం. దీనికి ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ మీద కూడా ఇట్లా రబ్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేసేయాలి. చూడండి, ఇగో అప్పుడే పోతూనే ఉంది. నేను చూపిస్తాను. ఇంకో అప్పుడే వచ్చేస్తుంది చూడండి. ఇగో ఇదంతా అదే పిండితోనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూపిస్తాను నేను. ఇగోండి, చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అసలు చూడండి ఎంత నీట్గా అయిందో. ఇగో లోపల కూడా అసలు మనం ఇంకా సోప్ వేసే అవసరమే ఉండదు. చూడండి ఎంత మురుకుండే. ఇలా ఏం లేదండి, మనం ఆ పౌడర్ తీసుకొని గోధుమ పిండి తీసుకొని ఫస్ట్ తడి ఏం పెట్టకుండా గట్టిగా రబ్ చేసేసేయాలి. చూపించాను కదా నేను వీడియోలో. అట్లా చేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి మనం వాటర్తో వాష్ చేస్తే అయిపోతుంది. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, ఒక చేతితోని వీడియో ఒక చేతితోని రుద్దడం అంటే అది నేను రబ్ చేయడం చూపించలేదంటే దాన్ని క్లీన్ చేయడాన్ని చూపించలేదండి, ఏమనుకోకండి. మళ్ళీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి యూజ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, బాయ్.